నిన్న మనము ఈ యొక్క 12వ అధ్యాయంలో భాగంగా శ్రవణము ద్వారా భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలి అనే దాని గురించి నిన్న మనం చర్చించుకున్నాం ఇక్కడ, రైట్. ఆ, దాంట్లో ఏంటి, ఇక్కడ మనకి భక్తుల సాంగత్యంలో కనుక వచ్చామనుకోండి, అప్పుడు సాంగత్యం అనేది అంటే ఈ యొక్క శ్రవణం ఎప్పుడైతే చేస్తామో దాని ద్వారా ఏమైపోతుంది, మనకి ఈ యొక్క భక్తియుత జీవితంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుందని చెప్పుకున్నాం ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క సాధువులు ఏదైతే చెప్తున్నారో ఆ సాధువులు చెప్పేదాన్ని కనుక మన జీవితంలో అవలంబించామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనకి ఈ భౌతికమైన బాధల నుంచి కూడా బయటపడిపోతామని చెప్పేసి కూడా చెప్పుకున్నాము ఇక్కడ. అంటే మనము ఈ యొక్క జీవితం ఉన్న దేనికి ఆనందమయోభ్యాసాత్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఆనందమయోభ్యాసాత్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎప్పటికీ ఆనందంగా ఉండడంకే నిజంగా జీవితం అనేది ఇవ్వబడింది ఇక్కడ మనకి. కాకపోతే ఏమైంది, ఇప్పుడు మనకి ఆ యొక్క భగవంతుని యొక్క సాంగత్యంలో మనం లేము కాబట్టి మనం ఏమి చెప్పారు ఇక్కడ, సతాం ప్రసంగాన్ మమమీర్య సంయుతో భవంతి వృత్కర్ణ రసాయన కథ అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ శుద్ధ భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే మనము భగవంతునికి సంబంధించిన దివ్యలీల గురించి మనం ఎప్పుడైతే చర్చిస్తామో అప్పుడు ఏమైపోతుంది, మన హృదయానికి కర్ణానికి కూడా చెవులకు కూడా ఎంతో సంతృష్టికరంగా కలుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది రసాయన కథ అంటే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తికి రోగం వచ్చింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వాడు ఒక టానిక్నో లేకపోతే ట్యాబ్లెట్నో తీసుకుంటాడు, అంటే ఒక రసాయనాన్ని తీసుకుంటాడు అనమాట. ఎందుకు ఏమైపోతుంది, దానివల్ల వాడికి ఉన్న భవరోగం అనేది తగ్గిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఆ రసాయనాన్ని తీసుకుంటున్నాడు ఇక్కడ మనం కూడా ఈ శ్రవణం ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుని యొక్క భక్తియుత జీవితంలో ఈ దివ్యలీల గురించి ఎప్పుడైతే ఆ రసాయనాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తున్నామో మనకేమైపోతుంది, మన హృదయానికి కూడా చాలా సంతృష్టికరంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పుకున్నాం మనం ఇక్కడ. అప్పుడు ఏమైపోతాం, మనము ఈ యొక్క పావర్గం నుంచి అపవర్గం వైపు వెళ్ళిపోతాం ఇక్కడ. అపవర్గం అంటే ముక్తి వైపు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది. అప్పుడు మనకి భక్తియుత సేవ కూడా ఆరంభం అవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, లౌకికుల సాంగత్యాన్ని త్యజించాలి, భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి ఇక్కడ. అది చేసినప్పుడే మనం భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. దానిలో భాగంగానే నిన్న మనము ఏ విధంగా నిరాకారవాదులు ఒక శూన్యం మీద ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ, కానీ మనము ఆకార రూపమైన భగవంతుని యొక్క అచ్చా విగ్రహాన్ని మనం పూజించుకుంటూ కూడా వెళ్ళిపోతామని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క లీలను ఎప్పుడైతే మనం వింటుంటామో, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుంది, మనకి ఈ యొక్క భక్తియుత సేవాభావం అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఇక్కడ. తర్వాత ఈ భక్తియుత సేవలో మనం స్థితమయ్యే అవకాశం కూడా కలుగుతుందనే విషయాన్ని గురించి నిన్న 25వ శ్లోకంలో చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత మనము ఈ యొక్క ఈ విధంగా ఈ యొక్క అంటే ఈ మనం భక్తి చేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఇక్కడ, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. వైష్ణవ సదాచారం ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా మనం చర్చించుకోవడం కూడా జరిగింది ఇక్కడ, రైట్. ఈరోజు మనము 26వ శ్లోకాన్ని మొదలు పెడతాం ఇక్కడ. ఈ యొక్క కపిలదేవుని ఉపదేశంలో భాగంగా ఏ విధంగా ఈ శ్రవణం అనేది ఇంకా ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఓకే, దానికి వెళ్ళే ముందు మనము ఈ యొక్క మంగళాచరణ పేరు చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు మీకందరికీ మంగళాచరణ ప్రేయర్స్ తెలుసని అనుకుంటున్నారు ఇక్కడ చాలామందికి. ఒకవేళ మీకు తెలియకపోతే, నేర్చుకోకపోతే, మనకి భగవద్గీత పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ గ్రంథంలో మొట్టమొదటిది ఉపోద్ఘాతంలో స్టార్టింగ్లో ఉంటాయి ఈ ప్రేయర్స్ అన్నీ కూడా. ఏవైతే మనం రోజు మంగళాచరణ ప్రేయర్స్ ఏవైతే చెప్తున్నామో అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా మనము ఒక కార్యాన్ని చేసే ముందు ఏం చేస్తాం, మనము భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని మనం మొదలు పెడతాము ఇక్కడ. అదేవిధంగా ఈ సత్సంగాన్ని మొదలుపెట్టేటప్పుడు ఏం చేస్తున్నాము, గురువుల యొక్క లేకపోతే భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని మనము సత్సంగాన్ని మొదలు పెడుతున్నాం అనమాట. సో కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. సో ఈ యొక్క 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ, భక్త్యా పుమాన్ జాత విరాగయేంద్రియ దుష్టాశ్రుతాన్మద్రసనాను చింతయ చిత్తస్య యత్తో గృహణే యోగయుక్తో యతిష్యతే రుజిభిర్యోగ మార్గై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా అంటే పైన చెప్పినట్టు భక్తుల సాంగత్యాన్ని తీసుకోమని చెప్పారు కదా, ఆ విధంగా భక్తుల సాంగత్యములో భక్తియుక్త సేవలో నియుక్తుడై భగవంతుని యొక్క లీలను నిరంతరం చింతించడం ద్వారా మనుజుడు ఇహ పర సౌఖ్యమునందు రుచిని కోల్పోవుదురు. మనకి ఇప్పుడు భక్తియుక్త సేవలో ఈ సత్సంగంలో మనం ఎప్పుడైతే శ్రవణం మనం చేస్తున్నామో, చేస్తూ భగవంతుని యొక్క లీలని ఎల్లప్పుడూ మనం చింతిస్తుంటామో, ఓన్లీ వినడం వరకే కాదు మనం చేయవలసింది ఇక్కడ, భగవంతుని యొక్క లీల గురించి ఎల్లప్పుడూ చింతించాలన్నమాట. ఇక్కడ మనకి ఏ విధంగానైతే గోపికలు ఎప్పుడు కూడా ఏం చేశారు, ఎప్పుడు భగవంతుని గురించి వాళ్ళ జీవితం అంతా ఆలోచించేవారు అన్నమాట. ఇక్కడ ఉదయాన్నే భగవంతుడు కృష్ణుడు ఏం చేసేవాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు, బృందావనం ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడని చెప్పేసి రోజంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ. అప్పుడు మిత్రులతో ఆడుకుండేవాళ్ళు ఇక్కడ. సాయంత్రం కాగానే మిత్రులు విరాన్ని పొందేవాళ్ళు ఇక్కడ. ఎందుకు ఇంతసేపు ఆడుకున్నాము, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ, మళ్ళీ రేపు ఉదయం వరకు ఎదురు చూడాలా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని గురించి చింతిస్తూ వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి మనల్ని కూడా అదే చేయమంటున్నారు ఇక్కడ. భగవంతుని యొక్క లీలల గురించి నిరంతరం ఎప్పుడైతే మనం చింతిస్తామో అప్పుడు ఏమైపోతుందంట, ఇహపర సౌఖ్యములందు రుచిని కోల్పోతారంట ఇక్కడ. ఇహపర సౌఖ్యం అంటే అండి ఇక్కడ ఇప్పుడు పొందే సౌఖ్యం గురించి కానీ, పరసౌఖ్యం అంటే అండి ఇక్కడ మనం పుణ్యకార్యాలు చేసేసి స్వర్గలోకానికి వెళ్ళేసి అక్కడ ఆనందాన్ని పొందాలి అనే రుచిని కూడా మనం కోల్పోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆ విధంగా భక్తియుక్త విధానం అనేది చాలా సులభతరమగు యోగ పద్ధతి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మనం ఎప్పుడైతే భక్తి యోగంలో ఎప్పుడైతే నెలకొని ఉంటామో అప్పుడే మనము మన మనస్సును నియంత్రించగలుగుతామని చెప్పేసి కూడా ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. చిత్తస్యం అంటే ఇక్కడ మన చిత్తములో భగవంతుని గురించి మనం ఎప్పుడైతే మనం చింతిస్తూ ఉంటామో అప్పుడు ఏమైపోతుంది, మనము భక్తియుత సేవలో ఉంటూ మన మనస్సును కూడా నియంత్రించే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట. ఇది శ్రవణం వల్ల కలిగే లాభం ఇక్కడ మనకి. భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క లీలల గురించి ఎప్పుడైతే మనం వింటామో మనకు భౌతిక ప్రపంచంలో ఉన్న రుచి ఏది కూడా మనకి రుచించదు ఇక్కడ. మనం దానికంటే ఎక్కువగా భక్తియుత సేవలోనే పొందే ఆనందం అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఈ జన్మ వదిలిపెట్టేసి ఇంకో జన్మకు వెళ్ళకమంటే ముందే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ యొక్క భక్తియుత యోగం అనే పుణ్య కార్యాచరణని మనము కావించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఏంటి ఇక్కడ అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి ఏంటి ఇక్కడ మీరు ఈ జన్మని వదిలిపెట్టే ముందే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క సౌఖ్యాన్ని పొందండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ ప్రపంచంలో చేసేది ఏంటి ఇక్కడ మంచి మంచి పుణ్యకార్యాలు చేసేసి స్వర్గానికి పోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు చాలా మంది కూడా. ఎందుకు, ఒకరికి దానం చేస్తేనో లేకపోతే ఇంకేదో మంచి కార్యం పుణ్యకార్యాలు చేస్తారు. ఏమనుకుంటారు వాళ్ళు ఇక్కడ, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అనే ఒక భావన వాళ్ళలో కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి. కానీ ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్న భక్తులు ఏం చేస్తుంటారు ఇక్కడ, వాళ్ళు భగవంతుని యొక్క లీలల్ని అదే విధంగా ఈ విశ్వాన్ని ఏ విధంగా సృష్టించాడని చెప్పి ఆలోచిస్తారు ఇక్కడ మనకి. భక్తులు ఎప్పుడు కూడా స్వర్గం గురించి ఆలోచించారు ఇక్కడ. మనం ఇక్కడున్నప్పుడే మనము ఇప్పుడు భౌతిక ప్రకృతిని మనం గమనించామనుకోండి, ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. ఇక్కడ భగవంతుని యొక్క లీలలో
శక్తి మనం చూసామనుకోండి, ఏ విధంగా వర్షాలు పడుతున్నాయి, ఏ విధంగా గాలి మనకు అందుతుంది, ఈ చెట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లీల. అంటే ఏంటి, ఇక్కడ ఆయన శక్తి ద్వారా ఇవన్నీ సృష్టించాడు అనమాట ఇక్కడ. అంతేకాదు భగవంతుడు సృష్టించాడు, దీన్ని పోషిస్తున్నాడు, దీన్ని అదే విధంగా లయం కూడా చేస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఇంత గొప్ప విషయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాటి పట్ల భక్తులు ఎప్పుడు కూడా ఆ ధ్యానంతో ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు భగవంతుడు ఇంత గొప్ప కార్యాన్ని ఏ విధంగా చేశాడు అనే విషయం గురించి అర్థమవుతుంది ఇక్కడ. ఇంతకుముందుకు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఇక్కడ. ఏంటి ఇక్కడ, ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట ఇక్కడ. ఒక ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒకరేమో బాగా డబ్బులున్న ధనికుడు, అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అతను. ఒకడేమో మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ కుండలు చేసుకుంటూ బతికి మామూలు జీవితాన్ని జీవిస్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే ఈ యొక్క నారదముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట ఇక్కడ. వీళ్ళిద్దరిట్లలో ఒకతను బ్రాహ్మణుడు, ఇంకొతను మామూలు వ్యక్తి. ఇక్కడ వీళ్ళిద్దరిట్లలో నీ దగ్గరికి ఎవరు మొట్టమొదటిగా వస్తారు అని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు ఇక్కడ, ఆ యొక్క మామూలు వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ కుండలు చేసుకుంటూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తి నా దగ్గరికి మొట్టమొదటిగా వస్తాడని చెప్పేసి చెప్తాడనమాట. అది వినేసి నారదముని చాలా ఆశ్చర్యపోతాడు ఇక్కడ. అదేంటి, ఈ యొక్క బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా నేను అర్చిస్తున్నాడు, అన్ని శాస్త్రాల్లో చెప్పిన విధులన్నీ పాటిస్తున్నాడు ఇక్కడ, ప్రతి విధంగా నన్ను పూజించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. అతను రాకుండా ఈ వేరే ఒక వ్యక్తి ఏ విధంగా వస్తాడు నీ దగ్గరికి అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళేసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేసి నేను ఒకటి చెప్తాను నీకు, అది వెళ్ళేసి అక్కడ చెప్పమని చెప్పేసి చెప్తాడనమాట ఇక్కడ. సరే అని చెప్పేసి నారదముని వెళ్తాడు. మొట్టమొదటిగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు ఇక్కడ. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు ఇక్కడ, ఓ నారదముని గారు మీరు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారంటే నేను వైకుంఠ లోకం నుంచి వస్తున్నానని చెప్పేసి అంటారు ఇక్కడ. ఓ వైకుంఠ లోకం నుంచి వస్తున్నారా మీరు, అయితే మరి అక్కడ విష్ణుమూర్తి ఏమి చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతాడు అనమాట బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అడిగినప్పుడు నారదముని ఏం చెప్తాడు ఇక్కడ, ఆయన విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న సూది ఆ యొక్క రంధ్రం ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఏనుగుని బయటికి పంపిస్తున్నాడు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. అప్పుడు అది వినేసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు ఇక్కడ. ఎందుకు నాతోటి ఇక్కడ వేళాకాలం ఆడుతున్నారు మీరు ఇక్కడ, ఆ చిన్న సూది రంధ్రంలో నుంచి ఇంత పెద్ద ఏనుగుని ఎలా పంపించగలుగుతాడని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. అది నమ్మడు. అంటే విష్ణుమూర్తి చేసిన చెప్పిన విషయాన్ని నారదముని చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు నమ్మడు అనమాట ఇక్కడ. నమ్మనప్పుడు అది చెప్పేసి ఏం చేస్తాడు నారదముని, అక్కడి నుంచి మళ్ళీ వేరే మామూలు వ్యక్తి కుండలు చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ అదే అడుగుతాడు అనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అంటే ఇలా వైకుంఠం ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి అంటాడు ఇక్కడ. అప్పుడు ఆ వ్యక్తి అదే అడుగుతాడు అనమాట, మరి విష్ణుమూర్తి ఏం చేస్తున్నారు అక్కడ, నా భగవంతుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే నారదముని మళ్ళీ అదే చెప్తాడు అనమాట. ఆయన ఒక సూది రంధ్రంలో నుంచి ఏనుగుని పంపిస్తున్నాడు అని చెప్పేసి అంటాడనమాట. ఎప్పుడైతే ఆ మాట వింటాడో ఆ వ్యక్తి ఎగిరి గంతేస్తాడనమాట. ఎగిరి గంతేసి చాలా ఆనందపడిపోతాడు అనమాట ఇక్కడ. అప్పుడు నారదమునికి ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ, అదేంటి సూది కొనల నుంచి ఇక్కడ ఏనుగును పంపిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీకేమీ సందేహం రాలేదా, నీకు భగవంతుడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి నీకేం అనిపించలేదా అని చెప్పేసి నారదముని అడుగుతాడు అనమాట. అప్పుడు ఈ యొక్క నా వ్యక్తి ఏం చెప్తారంటే, భగవంతుడు చెయ్యని కార్యం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటాడు ఇక్కడ. ఎందుకంటే ఈ చిన్న విత్తనంలో నుంచి ఇంత పెద్ద మర్రి వృక్షాన్ని తీసుకొస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అలాంటి భగవంతుడికి ఒక చిన్న సూది రంధ్రంలో నుంచి ఈ ఏనుగును పంపించడం పెద్ద కష్టం కాదు అని చెప్పేసి కూడా ఆ వ్యక్తి చెప్తాడనమాట. అంటే దాన్ని బట్టి నారదముని అర్థం చేసుకుంటాడు, ఎందుకు విష్ణుమూర్తి మొట్టమొదటిగా ఈ వ్యక్తినే మామూలు వ్యక్తి ఎందుకు వస్తాడు నా దగ్గరికి, బ్రాహ్మణుడు రాడు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, మనకు కూడా భక్తిలో ఏంటంటే మనం గొప్పగా తాత్వికంగా ఏదో సాధించాలి, లేకపోతే అన్ని చదివేసేయాలి, అర్థం చేసుకోవాలని మనం భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. మొన్న ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం ఇక్కడ, ఒకనొక శుద్ధ భక్తుని యొక్క లక్షణం ఏంటిది ఇక్కడ, నిరాడంబరత. అంటే ఇక్కడ సాధారణంగా జీవించేసి సాధారణంగా మనం ఆలోచించడం కూడా ఒకనొక వ్యక్తిత్వం అన్నమాట ఇక్కడ. కొన్నిసార్లు నమ్మరు, భగవంతుడు ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి చాలా మంది నమ్మరు అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే భక్తులు ఏం చేస్తుంటారు ఇక్కడ, భగవంతుడు చేసిన లీలల మీద ధ్యానం చేసుకుంటూ వాళ్ళ భక్తిత సేవలో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతునికి సాధ్యం కానిది ఏది లేదనమాట ఇక్కడ. 7 ఏళ్ల వయసులోనే
చిటికని వేలు పైన అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టాడు ఇక్కడ భగవంతుడు ఇక్కడ. యశోదమ్మ భగవంతుని యొక్క నోట్లో బ్రహ్మాండాన్ని మొత్తం చూసింది ఇక్కడ మనకి. అలాంటి భగవంతునికి ఏదైనా సాధ్యమవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి మన చింతన భగవంతుని లీలల గురించి ఉండడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? భగవంతుడు ఏదైతే చేస్తాడో, మనం ఏదైతే వింటున్నామో దాని గురించే ఆలోచిస్తూ ఎల్లప్పుడూ మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోవడమే భక్తియుత సేవలో మనం చేసే ముఖ్యమైన విషయం అన్నమాట ఇక్కడ. కాబట్టి భగవంతుని యొక్క లీలల గురించి వివరించే గ్రంథాలు చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. భగవద్గీత కానీ, నిన్న చెప్పుకున్న బ్రహ్మ సంహిత, శ్రీమద్ భాగవతము, ఇలా ఎన్నో లీలలు ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడు, మన కోసము ఈ యొక్క ఎవరైతే శ్రద్ధావంతులైన భక్తులు ఎవరైతే ఉంటున్నారో ఈ అవకాశాన్ని కల్పించాడు అనమాట. ఈ సాంగత్యంలో భగవంతుని యొక్క లీలల గురించి శ్రవణం చేయడం కోసము, ఆ శ్రవణం చేసిన దాన్ని స్మరించడం కోసము మనకి సత్సంగం ద్వారా ఏం చేశాడు భగవంతుడు, ఆ అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇక్కడ మనం. అప్పుడు ఏమైపోతాం మనం ఇక్కడ? మనము ఎప్పుడైతే భగవంతుని యొక్క లీల గురించి స్మరించుకుంటూ వెళ్ళిపోతామో మనము మర్త్యలోకము, అంటే ఈ లోకంలో, ఇది మర్త్యలోకం అన్నమాట ఇక్కడ. అంటే ఇది ఎప్పటికైనా నశించిపోయే లోకం ఇది. ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ వచ్చే సుఖాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల రుచిని కోల్పోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు మనం కోల్పోతాం ఆ రుచిని? ఎందుకంటే ఆ పొందే రుచి ఏదైతే ఉంటుందో అది తాత్కాలికమైనది ఇక్కడ. ఈ ప్రపంచంలో మనం పొందే ఆనందము, ఆ రుచి ఏదైతే ఉంటుందో అది తాత్కాలికమే. ఈవెన్ స్వర్గలోకానికి వెళ్ళిపోయినా కానీ ఏమైపోతాము, భగవంతుని మర్చిపోయే అవకాశం కలుగుతుంది అక్కడ. ఎందుకు? పూర్తిగా సుఖంగా ఉంటుంది కాబట్టి మనం భగవంతుని ఎప్పటికీ గుర్తురాడు ఇక్కడ మనకి. ఈ లోకంలో కూడా చాలా మందిని మనం చూస్తుంటాం ఇక్కడ. డబ్బులున్న వాళ్ళు ఎవరు కూడా భగవంతుని లెక్క చేయరు ఇక్కడ. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. నాకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో, మేధాశక్తి ఏదైతే ఉంటుందో, నేను కష్టపడి పని చేస్తున్నాను ఇక్కడ. నేనే రేయింబగలు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అనే ఒక అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారనమాట ఇక్కడ. అందుకని అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచించే అవకాశం అనేది లేదు ఇక్కడ మనకి. అందుకనే భక్తిత సేవ పట్ల వాళ్ళకి రుచి కూడా ఉండదన్నమాట ఇక్కడ. ఎంతసేపు ఆనందించుకుంటూ పోవడమే వారికి ఉన్న ప్రత్యేకమైన పని ఇక్కడ. అదేవిధంగా స్వర్గలోకానికి పైన ఏమైపోతుంది, అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ సుఖం ఉంటుంది ఇక్కడ. మనకి ఈ లోకంలోనే సుఖం గురించి ఆలోచించినప్పుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు మనం ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి ఇక్కడ. అక్కడ అంతా కూడా సుఖమే ఉంటుంది ఎప్పుడు కూడా చెప్పాలంటే ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏమైపోతుంది, అక్కడ కూడా భగవంతుని మర్చిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. అందువల్ల భక్తులు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఆనందం గురించి కానీ స్వర్గలోకంలో ఆనందం గురించి కానీ పట్టించుకోరు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, భగవంతుని యొక్క సన్నిహిత సాంగత్యమును మనకి ఆ అభిరుచి అనేది శ్రవణం ద్వారా పొందుతారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే తాత్కాలికమైన సుఖం ఏదైతే ఉంటుందో దాని పట్ల ఆకర్షణని కోల్పోతారన్నమాట ఇక్కడ మనకి. యోగయుక్తులు అంటే ఎవరైతే యోగంలో నిజంగా భక్తియుక్త యోగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క స్థితి ఇదే అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు ఈ యొక్క భక్తి యోగంలో ఎప్పుడైతే మనం నెలకొని ఉంటామో ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో వచ్చే ఆకర్షణలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా చలించడం అనేది ఉండదన్నమాట ఇక్కడ. ఊరికినేది వాటి గురించి ఎక్కువ ఆలోచించేది ఉండదు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక విషయంలోనే అనురక్తి కలిగి ఉంటారనమాట. పరస్పరానుకథనం పావనం భగవద్యశయ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ పరస్పరానుకథనం, భక్తులు ఏం చేస్తారు, ఇద్దరు కలుసుకున్నప్పుడు భగవంతుని యొక్క లీల గురించి మనం చర్చించుకుంటారన్నమాట ఇక్కడ. పరస్పరానుకథనం పావనం భగవత్ యశ. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ? భగవంతుని యొక్క యశస్సు గురించి మాట్లాడుకుంటున్నారు, భగవంతుని యొక్క లీల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు అనమాట. అది భక్తుల యొక్క అనురక్తి అనేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకోవడము, దాని గురించి చర్చించుకోవడం తప్పిస్తే అనవసరంగా భౌతికమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ సమయాన్ని అనేది కేటాయించాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఇంత సులభమైన విధానం అనేది ఈ భక్తి యోగం ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది ఇక్కడ. మిగతా ఏ మార్గంలో కూడా ఈ అవకాశం అనేది మనకు లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఇక్కడ రుజిబిర్ యోగ మార్గ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. రుజిబి అంటే ఇక్కడ అతి సులభము అనేది అర్థం అనమాట ఇక్కడ మనకి. మనము ఈ యొక్క ఎన్ని యోగ మార్గాలు తీసుకున్నప్పటికీ కూడా భక్తి యోగం అనేది చాలా సులభమైనదిగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. అంతేకాదు ఇది సులభమైనదే కాదు ఇక్కడ ఏంటి, ఇక్కడ దీనివల్ల కలిగే ఫలితం కూడా చాలా ఉదాత్తమైనది అనమాట ఇక్కడ మనకి. రైట్. సో సుసుఖం కర్తుమవ్యం అనమాట ఇక్కడ మనకి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షాగమం గమ్యం సుసుఖం కర్తుమవ్యం అని చెప్పేసి
9వ అధ్యాయంలో కృష్ణుడు ఈ యొక్క భక్తియుత యోగం జ్ఞానం గురించి చెప్పారు ఇక్కడ. ఇది రాజవిద్య, రాజులకు పొందే ఈ విద్య అన్నమాట మన భక్తి యోగం అనేది. ఇక్కడ రాజవిద్య, రాజగుహ్యం. అంతేకాదు ఇది చాలా సీక్రెట్ అనమాట, గుహ్యతరమైనది. ఇక్కడ అందరికీ అర్థం కాదు. ఇక్కడ ఈ జ్ఞానం అనేది అందరికీ అర్థం కాదు. ఎవరైతే అప్పుడు భగవద్గీత పుస్తకాన్ని ఓపెన్ చేసి చదువుకొని ఆ భగవంతుని యొక్క అర్జునుడు ఏ విధంగా అయితే విన్నాడో ఆ భావనతో ఎప్పుడైతే మనం వింటామో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది కనపడుతుంది. ఇక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా ఇది బయటికి రాదన్నమాట. ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏదైనా ధనం ఉందనుకోండి, ఇప్పుడు మనకి దాన్ని ఎక్కడో భూమిలో ఎక్కడో దాచిపెట్టబడి ఉంటుంది. ఇక్కడ మనకి అది అందరికీ రాదు. ఇక్కడ ఎవరైతే దాని గురించి కష్టపడతారో, దాన్ని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారో వాళ్ళకు మాత్రమే అది దొరుకుతుంది. ఇక్కడ భక్తి జ్ఞానం కూడా అలాంటిది అనమాట. ఎవరైతే శ్రద్ధావంతులైపోయేసి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, భక్తి యోగంలో భగవంతుని యొక్క లీలల గురించి వీటన్నిటి గురించి శ్రవణం చేయాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ భక్తి యోగం అనేది చాలా రహస్యమైన జ్ఞానం అనేది మనకు అందుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం ఇదముత్తమం, ఇది చాలా పవిత్రమైన జ్ఞానం ఇది ఇక్కడ. అంతేకాదు ప్రత్యక్షాగమం గమ్యం అంటే ఇక్కడ ప్రత్యక్షంగా చేసి చూసేది అనమాట. ఇక్కడ ఇది మనము మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చేయదగినదే ఈ భక్తియుత సేవ ఇక్కడ మనకి. అంతే చివరికి ఏం చెప్పారు ఇక్కడ, సుసుఖం కర్తుం అవ్యయం. ఇది మనం ఎలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే చాలా సుఖంగా, ఆనందంగా, సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు మనకి క్లియర్గా ఇక్కడ. కాబట్టి ఈ భక్తి యోగం అనేది అన్నిటికంటే కూడా చాలా సులభమైన మార్గము, చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోయేది ఇక్కడ మనకి భక్తి యోగం అనేది. ఇక్కడ దీనికోసం ఇంతకుముందుకు చెప్పాము చాలాసార్లు కూడా, దేన్ని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మన జీవితంలో. మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేసుకుంటూ భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన ఆశ్రమాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, మన ఉద్యోగాలు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, మన ఆనందాన్ని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం కాకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లక్ష్యంగా మనం చేయాలన్నమాట ఇక్కడ. అప్పుడు చేస్తే ఏమైపోతుంది, అది సులభంగా మారిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి దీనివల్ల కలిగే ఫలితం ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఏదన్నా మనకి భౌతిక ప్రపంచంలో రావాలనుకున్నాం అనుకోండి, ఏది సులభంగా రాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలనుకున్నారనుకోండి, డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. ఇక్కడ చాలా చాలా శ్రమతోచి ఎంతో డబ్బులు సంపాదించాలని చెప్పి అనుకుంటాను ఇక్కడ. కానీ దాని ఫలితం ఏంటిది, ఇక్కడ ఏదో ఒక రోజు ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే, అది మనతో పాటు రాదు. అది భౌతిక ప్రపంచం యొక్క కలిగే సుఖం ఇక్కడ మనకి. మనము ఎంత కష్టపడి చేసినా కానీ, తినకుండా ఖర్చు పెట్టకుండా, లేకపోతే అన్ని దాచిపెట్టుకొని మనం చేసినా కానీ, కష్టపడి ఆరోగ్యం పోగొట్టుకొని చేసినా కానీ ఏమైపోతుంది, చివరికి అన్నిటినీ ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది ఇక్కడ. అది భౌతికంగా మనం చేసే కష్టం అనేది ఇక్కడ. కానీ భక్తి యోగము ఇది చాలా సులభమైనది ఇక్కడ మనకి. మనం రోజు చేసిందే మనం చేస్తున్నాం ఇక్కడ. దీనికోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం ఎక్కడికో వెళ్ళేసి ఏ స్వామి దగ్గర, ఏ బాబా దగ్గరకో, లేకపోతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళేసి ఎవరినో ఆశ్రయించి మనం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటూ, మన సత్సంగంలో పాల్గొంటూ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతకంటే సులభమైన విధానం ఇంకేముంటుంది చెప్పండి ఈ ప్రపంచంలో ఇక్కడ. కాబట్టి ఇంతకంటే సులభమైనది ఇక్కడ ఎక్కడ కూడా లేదు ఇక్కడ మనకి. అంతేకాదు ఇంకోటి ఏంటి, దీని ద్వారా కలిగే ఫలితం ఉదాత్తమైనది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే మనము చేస్తున్నామో ఈ భక్తి యోగము, ఇది ఈ జన్మతోని మనకి ఎండ్ కావట్లేదు ఇక్కడ. ఇంకో జన్మకు కూడా ఈ భక్తి యోగం అనేది మనతో పాటు వచ్చేస్తుంది అనమాట. అది భక్తి యోగం యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. మిగతా భౌతిక ప్రపంచంలో ఏమి చేసినా కానీ, ఎంత సంపాదించినా కానీ, ఏ పేరు మనకి వచ్చినా కానీ, ఎంత మంచి ఇంట్లో ఎంత కార్లలో తిరిగినా కానీ అవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం ఇక్కడ. అది చాలా కష్టతరంగా కూడుకున్న పని. భక్తి యోగము చాలా సులభమైనది. ఈ సులభం ద్వారా చేసే పని ఏమైపోతుంది, నెక్స్ట్ జన్మలో కూడా మనతో పాటు తీసుకొని వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు భక్తి యోగం అనేది ఇంత సులభమైనది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్య విధానాన్ని వాళ్ళ జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వం కోసము ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. నా జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వం ఏదైనా ఉంది అనుకుంటే అదేంటి, ఇక్కడ నేను కృష్ణ చైతన్యవంతుని కావాలి అనుకోవడమే మనం చేయవలసిన చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇక్కడ మనకి. రైట్, మన చైతన్యం అనేది దేని మీద ఉంటుందో మనము రోజంతా గమనించుకోవాలి ఇక్కడ. ఉదయం లేచిన కాంచి పడుకునేంత వరకు ఎలాంటి చైతన్యంతో మనం జీవిస్తున్నాం ఇక్కడ. భౌతిక చైతన్యంలో ఉన్నామా,
లేకపోతే కృష్ణ చైతన్యంలో ఉండి చేస్తున్నామా పనులన్నీ కూడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. భౌతికంగా చేస్తున్న ఏమైనా పనులు ఉంటే మనం ఏం చేయాలి, వాటిని ఏదో విధంగా ఈ యొక్క కృష్ణ చైతన్యం వైపుగా మనం చేసేలాగా మనం ప్రయత్నించాలి. మనం చేసే ఉద్యోగం కూడా, ఆ వచ్చే ధనము కూడా ఏంటి ఇక్కడ మనకి భగవంతుని సేవలోనే వినియోగించామనుకోండి, అది కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది ఇక్కడ మనకి, రైట్. కాబట్టి భగవంతుడు మనం ఇచ్చేది చూడండి ఎప్పుడైనా సరే, ఏదైతే మనం దాసి పెడుతున్నామో వెనకాల దాన్ని గమనిస్తారని చెప్పేసి అంటారు ఇక్కడ మనం. చాలా మంది గుడికి వెళ్ళేసి 10, 20, 30 ఇచ్చేసి ఏం చేస్తారు ఇక్కడ, నేను ఇస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ. కానీ భగవంతుడు అది చూడట్లేడు ఇక్కడ. ఏదైతే మనం దాచి పెడుతున్నామో మనం వెనకాల, భగవంతుడు దాన్ని చూస్తాడనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం అనేది పరిపూర్ణత్వం చేసుకోలేకపోయాం అనుకోండి ఈ జన్మలో, మన జీవితం అంతా కూడా వృధానే. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ అది చివరికి వృధాగా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఆత్మ జీవుడు అనేవాడు ఇంకో దేహానికి వెళ్ళిపోతాడు ఇక్కడ. కానీ అదే కృష్ణ చైతన్యంలో చేస్తే ఏమైపోతుంది, వచ్చే జన్మకు కూడా ఈ బ్యాలెన్స్ అంతా కూడా, భక్తి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇంకో జన్మకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ భక్తి చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. ఎవరు కాదనుకుంటారు చెప్పండి ఇక్కడ. ఈ విధంగా జన్మ జన్మలకు కూడా మనతో పాటు వస్తుంది అంటే ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి ఇక్కడ, ఎవరైనా చేస్తారు ఇక్కడ, రైట్. కాబట్టి అందువల్ల ఈ భక్తి యోగం అనేది చాలా సులభమైనది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 2 రకాల విషయాల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సత్, ఇంకోటి అసత్ అనమాట ఇక్కడ. సత్ అంటేనేమో నిత్యంగా ఉండిపోయేది ఇక్కడ, అంటే ఎల్లప్పటికీ, ఈ జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, ఇంకా 10 జన్మలైనా కావచ్చు, ఎల్లప్పటికీ ఉండేదాన్ని ఏమంటారు ఇక్కడ, దాన్ని సత్ అని చెప్పేసి అంటారు ఇక్కడ. అసత్ అంటే ఏంటి ఇక్కడ, అనిత్యమైనది ఏదైతే ఉంటుందో దానిని అసత్ అని చెప్పేసి అంటారు, అంటే తాత్కాలికమైనది అనమాట ఇక్కడ. ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది తాత్కాలికమైనది ఇక్కడ. కాబట్టి ఈ భౌతిక లోకం అనేది అసత్ అని చెప్పేసి వేదాలు మొత్తం చెప్తున్నాయి ఇక్కడ. అందుకని ఏం చెప్పారు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పేసి మనం ఎప్పుడు వింటుంటాం ఇక్కడ. అసతోమ సద్గమ అంటే ఏంటి ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఉండరాదు అని చెప్పి చెప్పడమే అసతోమ సద్గమ అని చెప్పేదానికి అర్థం ఇక్కడ మనకి. ఎటువైపు మనం వెళ్ళాలి ఇక్కడ, ఆ సత్ అనే దాని వైపు మనం వెళ్ళాలని చెప్పేసి కూడా వేదాలు చెప్తున్నాయి ఇక్కడ మనకి. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక జీవనం పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా అసత్ అన్నమాట ఇక్కడ. అసత్ అంటే మనకి మనం చూస్తాం క్లియర్గా, అది గొప్పగా మనము కాంప్లికేటెడ్ కాదు, ఈజీ అది. ఏది కూడా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి, ఎవరైతే వచ్చేసి కొంతకాలం వెళ్ళిపోతున్నారో తాత్కాలికంగా ఉండేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఈ తాత్కాలికమైన వాటి కోసం ఏం చేస్తారు ఇక్కడ, ఇక్కడే ఉండిపోయేటట్టు పర్మనెంట్ ప్లాన్స్ చేసుకుంటారు చాలా మంది ఇక్కడ. జీవితం అంతా కూడా చివరికి పోయేటప్పుడు అన్నీ వదిలిపెట్టి పోతారనమాట ఇక్కడ. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారిని అసత్ అని చెప్పేసి అంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి చైతన్య మహాప్రభు ఒక వైష్ణవుడు ఎలా నడుచుకోవాలి అని చెప్పి ఒక భక్తుడు ప్రశ్నించాడు అనమాట చైతన్య మహాప్రభుని. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, అసత్ సంగత్యాగ్ ఏ వైష్ణవ ఆచారం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అసత్ సాంగత్యాన్ని వదిలిపెట్టడమే వైష్ణవుని యొక్క నిజమైన ఆచారం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. కాబట్టి అసత్ సాంగత్యం అంటే ఏంటి ఇక్కడ మనకి, ఈ భౌతిక జీవితం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి ఇక్కడ. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు పతనం చెందిపోతారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం అనమాట. అది మనం దీనివల్ల అసత్ సాంగత్యం వల్ల కలిగే లాభం ఏంటి ఇక్కడ, లాభమేమి లేదు ఇక్కడ మనకి. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ. కానీ సత్సాంగత్యంలో ఉన్నామనుకోండి ఇక్కడ, అదేమైపోతాం, మనము ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కల వాళ్ళ వెనుక మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము కూడా వాళ్ళతో పాటు భగవంతుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయే అవకాశం కలిగిపోతుంది, అంటే విముక్తి పొందే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఈ యొక్క ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య సంఘాన్ని నెలకొల్పిందే మనలాంటి వాళ్ళ కోసం ఇక్కడ. ఎందుకు, ఇప్పుడు భౌతిక సాంగత్యాన్ని వదిలిపెట్టామనుకోండి, ఈ ప్రపంచంలో జీవించినప్పుడు మనకి వేరే సాంగత్యం అనేది ఒకటి అవసరం ఇక్కడ మనకి. సత్సాంగత్యం అనేది ఒకటి అవసరం ఇక్కడ. అదే ఇప్పుడు కృష్ణ చైతన్యం అనేది లేదనుకోండి, ఇప్పుడు ఇస్కాన్ మూమెంట్ లేదనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి ఇక్కడ. మనలాంటి వాళ్ళ కోసమే ప్రభుపాల వారు ఏం చేస్తారు, ఈ కృష్ణ చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక్కడ. ఈ సాంగత్యం, ఈ యొక్క సంఘంలో ఏం చేస్తున్నాము, ఆ కృష్ణుడి పట్ల సాంగత్యం చేయడం వల్ల ఏమైపోతాము, ఆయనకు సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకోవడమే కాకుండా వేరే విషయాలు చర్చించడంలో ఆసక్తిని మనం కోల్పోతాం అన్నమాట ఇక్కడ. ఓన్లీ భగవంతుని గురించి ఆలోచించే పనిలో ఉంటాం తప్పిస్తే
వేరే విషయాల గురించి ఆలోచించాలి అనే ఒక భావన కూడా మనలో ఉండదన్నమాట ఇక్కడ. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంది ఇక్కడ, కానీ ఆ ఆసక్తిని ఏం చేస్తున్నారు, రాంగ్ ప్లేసెస్లో ఉపయోగిస్తున్నారు అనమాట, తప్పుడు విషయాల్లో ఉపయోగిస్తున్నారు ఆసక్తి అనేది. ఇక్కడ మనకి ఎక్కడైతే వెతకాలో, ఎక్కడైతే కేటాయించాలో అక్కడ ఆసక్తిని పెట్టట్లేదు. ఇక్కడ వేరు వేరు విషయాల మీద ఆసక్తి పెంచుకుంటూ ఏదో సాధించేయాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఏం చేస్తున్నారు, ఆ మరణం ముందు ఓడిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు జయించామని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ, కాకపోతే ఏంటి ఇక్కడ వాళ్ళు మరణం ముందు ఓడిపోతున్నారు అనే విషయం గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకున్న ఆసక్తిని కృష్ణ చైతన్యంలో, కృష్ణుడి యొక్క సంబంధించిన విషయాల్లో మాత్రమే ఆసక్తిని మనం చేసామనుకోండి, మనం చనిపోయినా కానీ మనము ఓడిపోవట్లేము, అక్కడ గెలుస్తున్నామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇంద్రియ తృప్తి యొక్క అంతం ఏంటంటే, అందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒకడు డబ్బులు సంపాదిస్తాడు. ఇక్కడ డబ్బులు సంపాదించినాక ఏం చేస్తాడు, వాడు కోరికలు తెచ్చుకుంటాడు. ఇక్కడ వాడు కోరికలు తెచ్చినాక ఇబ్బంది అయిపోతే ఏమైపోతుంది, మళ్ళీ వాడు జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఇంద్రియ తృప్తి యొక్క చివరి యొక్క అంతం ఎక్కడ మొదలవుతుంది, మైథున సుఖములు మొదలైపోతుంది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాడు ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ఏదో విధంగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత చేసినా కానీ ఇంకా లగ్జీరియస్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రయత్నించడమే ఈ యొక్క ఇంద్రియ తృప్తి యొక్క అంశం అంతా కూడా అక్కడికే అక్కడ చేరుతుంది అనమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క సనాతన గోస్వామి ఏం చెప్పారంటే, మనకి ఈ యొక్క భగవద్గీత, పురాణాలు, శ్రీమద్ భాగవతము ఇవన్నీ శ్రవణం చేయాలని చెప్పేసి మనకు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ వైష్ణవులుగా మనము అసత్సాంగత్యం నుంచి బయటికి వచ్చేసి సత్సాంగత్యంలో మన జీవితాన్ని ఏ విధంగా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళిపోవాలి, మన లక్ష్యాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాల గురించి ఇక్కడ మనకి చెప్పడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మాయావాదుల దగ్గర నుంచి శ్రవణం చేయకూడదు. ఇక్కడ మనకి చాలామంది మాయావాదులు ప్రపంచంలో చెప్తుంటారు. ఇక్కడ వాళ్ళకి భగవద్గీత అందరికీ ఒకటే, భగవద్గీత మనకు వేరు వాళ్ళకు వేరు కాదు. ఇక్కడ భక్తులమైన మనము ఒక విధంగా అర్థం చేసుకుంటున్నాము, వాళ్ళు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క సాకార రూపాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. ఇక్కడ ఎంతసేపున నిరాకార వ్యక్తి పైన మాత్రమే ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ భగవంతుణ్ణి పరమ పురుషుడు అని చెప్పేసి అంగీకరించట్లేదు. ఇక్కడ బ్రహ్మ సంహితలో చెప్పిన విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి బ్రహ్మ సంహితలో చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈశ్వర పరమ కృష్ణ, నిజమైన ఈశ్వరుడు అంటే ఎవరు, కృష్ణుడే పరమ ఈశ్వరుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఈశ్వరుడు అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థం, ఇక్కడ చెప్తారు ఎవరన్నా, ఈశ్వరుడు అంటే ఏంటి అర్థము? పాలించేవాడు, నియంత్రించేవాడు. ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు అనమాట. మనం కూడా చిన్నపాటి ఈశ్వరులం ఇక్కడ. ఒకరు వాళ్ళ కుటుంబం పైనో లేకపోతే సమాజం పైనో ఎవరినో ఒకరు నియంత్రించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ బ్రహ్మ సంహితలో ఏం చెప్పారు, ఈశ్వర పరమ కృష్ణ. ఆ పరమ ఈశ్వరుడు ఎవరంట, కృష్ణుడు మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు, అందరినీ కూడా ఆయన నియంత్రిస్తున్నాడు అనమాట. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని కాదు, ఈ దేశము ఆ దేశం అని కాకుండా అందరినీ నియంత్రించే వ్యక్తి ఎవరు, అతను పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు అనాది రాదిర్ గోవింద, ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడు, మొట్టమొదటిగా ఉన్నదే ఆయన అన్నమాట ఇక్కడ. అంతేకాదు సర్వకారణ కారణం, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క దానికి కూడా ఏదైనా జరిగిందంటే అర్థం ఏంటి, దాని వెనకాల భగవంతుని యొక్క హస్తం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. అది భగవంతుని యొక్క గొప్పతనం ఇక్కడ. ఈ విషయాలు వాళ్ళు అంగీకరించట్లేదు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ అలా అంగీకరించకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ భగవద్గీత గురించి ప్రవచనం కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. అలాంటి శ్రవణము, అలాంటి వ్యక్తుల నుంచి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో మనకి ఎలాంటి ప్రయోజనం పొందలేమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అందుకని చైతన్య మహాప్రభు అసత్సంగత్యాయ్ వైష్ణవ ఆచారం చెప్పి, అంటే అసత్సంగాన్ని వదిలిపెట్టడమే వైష్ణవుని యొక్క ఆచారం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం. కాబట్టి మనం ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి జ్ఞానం అనేది వినకూడదు. ఇక్కడ ఏమైపోతాము, వాళ్ళలాగా మనం కూడా కలుషితం అయిపోతాం అన్నమాట ఇక్కడ. కాబట్టి మాయావాదులు ఎంతో సంవత్సరాల నుంచి శ్రవణం చేసినా కానీ భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మనకి. అందుకనే వైష్ణవులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాయావాదుల దగ్గర నుంచి వినొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. ఈ యొక్క భగవంతుని యొక్క హరికథ ఏదైతే ఉంటుందో
దాన్ని దేంతో పోల్చారంటే అమృతంతో పోల్చారనమాట ఇక్కడ మనకి. ఆ? ఎందుకు? ఎప్పుడైతే మనం ఆ వినే విధంగా సరైన పద్ధతిలో ఆ శ్రవణం ఎప్పుడైతే మనం చేస్తామో ఏమైపోతుంది, మనం కూడా అమృత స్థితిని పొందుతాం ఇక్కడ. అమృత స్థితి అంటే ఏంటి ఇక్కడ అర్థం ఇక్కడ? ఆ? చావు మరియు పుట్టుకలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా ఉండడమే ఆ యొక్క అమృత స్థితిని పొందడం ఇక్కడ మనకి. ఆ? ఈ చావు మరియు పుట్టుకల యొక్క సమాప్తి ఏ విధంగా జరుగుతుంది? భగవంతుని యొక్క హరికథ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనం. అది అమృతంతో సమానం. మనం తీసుకోకపోయినా కానీ ఇప్పుడు దేవతలు తీసుకున్నారు ఇక్కడ అమృతాన్ని ఇక్కడ, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు భగవంతునికి కావాల్సిన భక్తి వాళ్ళు చేయట్లేదు ఇక్కడ. మనం ఇంద్రుడి యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాము. గోవర్ధన లీలలో భాగంగా బ్రహ్మదేవుడు ఏ విధంగా బ్రహ్మ విమోహన లీలలో భగవంతుని ఏది అంగీకరించకుండా ఏ విధంగా తప్పుపట్టాడో మనం విన్నాం ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ? అమృతాన్ని తీసుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా ఈ భక్తి చేయలేకపోయారు ఇక్కడ మనకి. కానీ ఈ మానవ జన్మలో మనకి ఏమి ఇచ్చాడు భగవంతుడు ఇక్కడ? ఆ దేవతలు కూడా పొందనటువంటి అదృష్టాన్ని మనకి మానవ జన్మలో మనకిచ్చారనమాట ఇక్కడ. అదే హరికథ. హరికథని ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో అది ఏమైపోతుందంట? అమృతంలాగా మారిపోతుందంట మనకి. ఆ అమృతం ఎప్పుడైతే హరికథ అనే అమృతాన్ని మన చెవుల ద్వారా ఎప్పుడైతే తీసుకొని మన హృదయంలోకి ఎప్పుడైతే మనం పంపిస్తామో ఏమైపోతుందంట? ఈ చావు మరియు పుట్టుకలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకి విముక్తి పొందుతా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అది హరికథ యొక్క గొప్పతనం మనం ఇక్కడ. మన ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధులు ఏవైతే ఉన్నాయో, అంటే పుట్టడము, పెరగడము, రోగం రావడం, ముసలితనం రావడం ఏవైతే ఉంటాయో వీటికి సమాప్తి పలకడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇక్కడ. కాబట్టి అప్పుడు వృద్ధాప్యం ఉండదు, రోగాలు ఉండవు, ఇవేవి ఉండవు ఇక్కడ మనకి. ఇది నిజమైన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం ఇక్కడ మనకి. ఆధ్యాత్మిక జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఏంటి ఇక్కడ? ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి ఏదైతే ఉంటుందో, చావు, పుట్టడము, పెరగడము, ముసలితనము, రోగం ఏదైతే ఉంటుందో వీటికి సమాప్తం పలకడమే మన జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఇక్కడ. ఆ లక్ష్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనము హరికథ వినాలి, శ్రవణం చేయాలి, భగవంతుని గురించి స్మరిస్తూ ఉండాలి. మన చిత్తము, మన మనస్సు అంతా కూడా ఆయన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ మనకి. అలా చేస్తే అప్పుడు ఏమైపోతుంది? మనం కూడా ఆ అమృతత్వాన్ని పొందే అవకాశం మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది భక్తి చేస్తున్నారు, ఎంతో మంది పూజలు చేస్తున్నారు, కానీ ఎవరైతే పుణ్యవంతులు అయిపోతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆధ్యాత్మిక జీవితం నిజంగా ప్రారంభం అవుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో? 4 రకాల వ్యక్తులు భగవంతుని పూజిస్తారని చెప్పారు ఇక్కడ. చతుర్విజ భజంతే మాం జనా సుకృతిను అర్జున అర్థో అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞానీష భరతర్షభ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ 4 రకాల వ్యక్తులు భగవంతుని ఆశ్రయించేసి పూజ చేస్తారంట ఇక్కడ. ఎవరు? మొట్టమొదటిది అర్థ, అంటే ఇక్కడ డబ్బులు కావాలని చెప్పి కోరుకునేవాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి అర్థ అంటే అర్థ అంటే ఆపదలో చిక్కుకున్నవాడు ఇక్కడ. ఎవరికి కష్టం వచ్చింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? స్వామి నన్ను బయటపడే స్వామి అని చెప్పేసి వేడుకుంటాడు. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేను ఆపదలో ఉన్నాను, ఇక్కడ నన్ను ఏ విధంగా బయటపడేమని చెప్పేసి కోరుకుంటాడు. ఏదో మొక్కు తీరుస్తానని చెప్పేసి అంటాడు ఇక్కడ. అది అర్ధార్థి అంటే ఇక్కడ డబ్బులు కావాలనుకునేవాడు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ వాడికి ఏం కావాలి ఇక్కడ? దేవుడికి పూజ చేసి దేనికోసం? వాడు డబ్బులు కావాలని చెప్పి దానికోసమే పూజ చేస్తుంటాడు ఇక్కడ. అర్ధార్థి జిజ్ఞాసు అంటే ఏంటి ఇక్కడ? మనకి జ్ఞానాన్ని కావాలనుకునేవాడు ఇక్కడ. భగవంతుడు ఇది ఎందుకు చేశాడు, అది ఎందుకు చేశాడు అని చెప్పేసి అన్ని గ్రంథాలు చదివేసి పూర్తిగా జ్ఞానాన్ని మొత్తం తీసుకోవాలని చెప్పేసి అనుకునేవాడు ఈ యొక్క జిజ్ఞాసు. తర్వాత జ్ఞాని. జ్ఞాని అంటే ఏంటి ఇక్కడ? ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే వ్యక్తి జ్ఞాని అనమాట. ఈ 4 రకాల భక్తులు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? భగవంతుని కోసం పూజ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కానీ ఇవి ఎప్పుడైతే నిజంగా ఇవి వచ్చిన తర్వాత మనకి ఆపద నుంచి బయటపడిపోయాము, డబ్బులు వచ్చేసాయి, జ్ఞానాన్ని తీసుకున్నాము, అంతేకాదు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నాము ఇక్కడ. కానీ అవి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం మన జీవితంలో ఎప్పుడైతే అవి వచ్చాయో అది నిజంగా అర్థం చేసుకొని, ఓ భగవంతునికి ప్రార్థిస్తే ఈ విధంగా లాభం కలుగుతుందా అని చెప్పేసి నిజంగా అన్నీ వదిలిపెట్టేసి భక్తి మార్గంలో ఎవరైతే వచ్చేస్తారో అతను నిజమైన భక్తి యొక్క యోగి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి మనము ఈ యొక్క నిజమైన పుణ్యవంతులుగా, అంటే నిజమైన పుణ్యం చేసుకుంటూ భక్తితో జీవితాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకోండి, దానికి కావాల్సింది ఏంటి ఇక్కడ మనకి? సాధు సాంగత్యంలో మనము శ్రద్ధగా తీసుకోవాలి, శ్రద్ధగా వినాలి. మనము సాధు సాంగత్యంలో ఇక్కడ సాధువులు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి వినడమే మనం చేయవలసిన ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇక్కడ.
అప్పుడు ఏమైపోతుంది, మనకు కూడా ఆ కొద్దిపాటి రుచి అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. నారదమునికి ఎప్పుడైతే ఆ భక్తి వేదాంతులు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ, వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నారదముని సేవ చేసుకున్నప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని తినడంతో వాళ్ళ శ్రవణం చేయడం ద్వారా ఏమైపోయింది, కొద్దిపాటి రుచి కలిగింది ఇక్కడ. అప్పుడు భగవంతుడు స్వయంగా హృదయంలో నుంచి ఆయనకి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. ఆయన ముందు ప్రత్యక్షమైపోయాడు కొద్దిపాటి సమయం పాటు ఇచ్చేసి ఇంకా ఇంకా దీంట్లో ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ శ్రద్ధగా ఎప్పుడైతే సాధు సాంగత్యంలో ఉంటామో ఏమైపోతామో ఆ రుచిని మనం కూడా పొందుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క భగవంతునికి సంబంధించిన కథలలో ఎప్పుడైతే మనం చర్చించుకున్నామో అది చాలా చాలా ఆనందాన్ని కూడా మనకు కలిగిస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకు, ఆ భగవంతుని యొక్క లీలలు అనేది అంత గొప్పగా ఉంటాయి కాబట్టి వాటి గురించి చర్చించుకున్నప్పుడు మనలో ఆనందం కూడా బయటకు వచ్చే అవకాశం కలిగిపోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, మనకు తెలిసిన కొద్దిపాటి నుంచి ఇంకా ఇంకా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆ సత్సంగంలో ఏదైతే మనం శ్రవణం చేస్తున్నామో దానిని మనం ఎప్పుడు కూడా స్మరణం చేసుకుంటూ కూడా మనం వెళ్ళిపోవాలన్నమాట. దీన్ని రస అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అంటే భక్తియుత సేవలో వచ్చే ఈ ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని రస లేకపోతే మెల్లో అని చెప్పేసి అంటారు అన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు మనకి ఏదైనా ఎండాకాలంలో మామిడికాయ తిన్నాం అనుకోండి, అది తిన్నప్పుడు దాంట్లో వచ్చే రుచి ఎంత బాగుంటుంది ఇక్కడ, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇక్కడ మనకి. కరెక్ట్. అదేవిధంగా భక్తియుత సేవలో కూడా మనకు ఆ రుచి వచ్చింది అనుకోండి, ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. మన సమయాన్ని వేరే వాటి మీద వృధా చేయకుండా భగవంతుడి లీల గురించి ఇంకా ఇంకా వినేసి ఇంకా ఇంకా తెలుసుకొని మన జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అందుకనే భక్తియుత సేవ అనేది ఇంతకుముందుకు ఏం చెప్పుకున్నాము, చాలా సులభమైనదని చెప్పేసి అనుకున్నాం మనం ఇక్కడ. మనము తాగే నీటిని తాగినప్పుడు అనుకోండి, భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, రసోహం అప్సు కౌంతేయ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ త్రాగే నీటిలో రుచిని కూడా నేనే అని చెప్పేసి అన్నాడు భగవంతుడు ఇక్కడ. ప్రభాషి శశి సూర్య అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ఈ యొక్క శశి, ఈ యొక్క చంద్రుడు సూర్యుడు ఇచ్చే కాంతి ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్పాడు ఇక్కడ. ఈ గాలి నేనే అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. మీరు చూస్తే ఈ ప్రకృతి అంతా కూడా నేనే అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ప్రతి చోట కూడా మనం భగవంతుని చూసే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. అది ఎలా తెలుస్తుంది, ఈ శ్రవణం ద్వారా, ఈ జ్ఞానం తీసుకోవడం ద్వారా మాత్రమే మనకు అర్థమైపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని ఎవరైనా వచ్చేసి చూపించగలరా అంటే కళ్ళ ముందు కనపడుతున్నారు ఇక్కడ, కళ్ళు తెరిచి చూస్తే అవపడుతుంది ఇక్కడ. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని నాకు భగవంతుని చూపెట్టమని చెప్పేసి అంటున్నారు అనమాట. అది వాళ్ళ యొక్క ప్రాబ్లం ఇక్కడ మనకి. కళ్ళు మూసుకుంటే ఎలా కనపడతారు చెప్పండి ఇక్కడ, వాళ్ళు కనపడడు ఇక్కడ మనకి. ఇక్కడ భగవంతుని దర్శించాలని కూడా అంత సులభమైన విషయం కాదు ఇక్కడ. మనం ఏది కోరుకుంటున్నాం ఇక్కడ, గొప్ప వ్యక్తిని కలవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక దేశం యొక్క ప్రెసిడెంట్నో ప్రైమ్ మినిస్టర్నో కలవాలనుకున్నాం అనుకోండి, కలవాలని చెప్పేసి అనగానే వెంటనే మనం వెళ్ళి కలవలేము ఇక్కడ. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కొంతమందిని కలవాలి, పర్మిషన్ తీసుకోవాలి, దెన్ వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తే అప్పుడు వెళ్ళి కలుస్తాము ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచంలోనే ఒక వ్యక్తిని మనం కలుసుకోవాలనుకున్నప్పుడు ఇంతగా మనము శ్రమ చేయాల్సి వచ్చినప్పుడు భగవంతుని కలుసుకోవాలి, భగవంతుని చూడాలనుకుంటే ఇంకా ఎంతగా మనం ప్రయత్నం చేయాలి చెప్పండి ఇక్కడ. భగవంతుని చూడడం అనేది అంత సులభమైన విషయం కాదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ సాధు సాంగత్యం ద్వారా ఆ అర్హతని మనం పొందాలి ఇక్కడ మనకి. అర్హత ఉంటేనే మనం వెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంట్నో చూడగలుగుతాం ఇక్కడ. లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి కలవరు ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఇక్కడ మనకి. ఫస్ట్ మనకి అర్హత సాధించాలి ఇక్కడ మనకి భగవంతుని కలుసుకోవాలంటే మనకు పొందే అర్హత ఏంటి ఇక్కడ, ఈ భక్తియుత జీవితాన్ని మొదలుపెట్టడమే మన యొక్క అర్హత ఇక్కడ మనకి. ఇక్కడ ఎంతోమంది ఈ యొక్క గొప్ప గొప్ప యూనివర్సిటీస్కి వెళ్ళిపోయేసి ఇక్కడ డిగ్రీలు పొందాలని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ వెళ్ళి ఇక్కడ. కానీ ఈ యొక్క అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. అందుకని ఈ యొక్క భగవంతుని యొక్క జ్ఞానం లేకుండా వీళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది నిజమైన జ్ఞానం కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ మనము ఈ మాయ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది, మనల్ని భ్రమకి గురి చేస్తుంది అనమాట. ఇక్కడ భ్రమకు గురి చేసి ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైతే భగవంతుడు చేస్తున్నాడో దాన్ని కప్పివేసి ఏం చెప్తుంది ఇక్కడ, అంతా నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి మనకి ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట మన జీవితంలో ఇక్కడ మనకి. కాబట్టి ఈ భౌతికమైన విద్య ఏదైతే ఉంటుందో అది నిజమైన విద్య కాదు. ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉంటుందో అలాంటి విద్య వైపు మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం అనేది పరిపూర్ణత సాధించామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ తాత్కాలికమైన భౌతిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఏం చేస్తున్నారు ఇక్కడ,
నేను భగవంతుని యొక్క సేవకుడిని అనే విషయాన్ని మర్చిపోతున్నారు అందరు కూడా ఇక్కడ. ఎందుకు? వాడు భౌతికంగా సుఖపడిపోతున్నాడు కాబట్టి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలుకి, వాడు అనుభవించే ఎవరిస్తున్నారు ఇక్కడ. వాడి జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా, మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఇక్కడ భూమి పైన వేస్తున్నాం. ఇక్కడ భూమి ఎవరిచ్చారు? ఇక్కడ నువ్వేమైనా ప్రత్యేకంగా మనం తయారు చేసుకున్నామా? లేదు. అది కూడా ఒకనొక భగవంతుని యొక్క శక్తినే. ఇక్కడ మనం పీల్చే గాలి, తాగే నీరు, ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న ఎటు పక్కైనా చూడండి ఇక్కడ మీరు, ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క పంచభూతాల నుంచి తయారు చేయబడినాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆయనగా కృతజ్ఞత చెప్పుకొని మనము అలాంటి భావంతో జీవించాలి తప్పిస్తే ఒక గర్వాన్ని పెంచుకొని లేకపోతే భౌతికమైన ఆనందాన్ని పొందాలని చెప్పుకోవడము అది సరైన విషయం కాదన్నమాట ఇక్కడ. అందుకనే తాత్కాలిక జీవితంలో ఆనందాన్ని పొందాలని చెప్పి ఎవరైనా భ్రమించారనుకోండి, అది వాడి యొక్క భ్రమ. వాడు భ్రమలో బతుకుతున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు? ఇక్కడ నివసించుకుంటూ ఆనందాన్ని అనుభవించడానికి అనుమతించడం లేదనమాట ఇక్కడ. ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. ఇది దుఃఖాలతో కూడిన ఆలయం. భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలతో కూడిన ఆలయం. ఇక్కడికి వచ్చేసి ఆనందాన్ని పొందాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఇక్కడ. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళేసి బయట చేసినట్టు నేను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను ఇక్కడ, నాకు కావాల్సింది తింటాను ఇక్కడ, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఉండనిస్తారా? ఉండనివ్వరు ఇక్కడ. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఇక్కడ మనకి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జైల్లో చేయలేము ఇక్కడ. అదేవిధంగా భౌతిక ప్రపంచం కూడా అలాంటిదే అనమాట ఇక్కడ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు నివసించుకుంటూ ఆనందాన్ని అనుభవించడానికి అనుమతి అనేది మనకి ఇవ్వలేదు ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఇచ్చిన అనుమతి ఏంటి? ఇక్కడ నువ్వు భక్తుల సాంగత్యంలోకి రా, భగవంతుని గురించి తెలుసుకో, ఈ విషయాలు అర్థం చేసుకొని ఎప్పుడైతే నువ్వు భగవంతుని గురించి తెలుసుకుంటున్నావో అప్పుడు సమస్తాన్ని తెలుసుకున్న వ్యక్తి అయిపోతావు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో ఏంటి ఇక్కడ మనకి, ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని యొక్క రూపము, గుణ, లీల గురించి ఎప్పుడైతే మనం వింటామో, ఆ రుచిని ఎప్పుడైతే మనం పొందుతామో, ఆ రసాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, ఆ అమృతాన్ని మనం ఎప్పుడైతే శ్రవణం ద్వారా తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుంది? ఇహ పర సౌఖ్యాన్ని కూడా మనము తిరస్కరిస్తామన్నమాట ఇక్కడ. నాకు ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే సుఖము అవసరం లేదు ఇక్కడ, ఆ స్వర్గానికి వెళ్ళి పొందే సుఖాన్ని కూడా నాకు అవసరం లేదు ఇక్కడ. ఎందుకు? అది తాత్కాలికమైనది కాబట్టి ఇక్కడ మనకి. ఈ తాత్కాలికమైన వాటి కోసము ఎందుకు నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ? కాబట్టి అని అర్థం చేసుకుంటారు ఇక్కడ. ప్రతిదీ కూడా భక్తితో సేవ చేసుకుంటూ దాని ద్వారా ఆనందాన్ని పొందుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట భక్తులు అనేవాళ్ళు ఇక్కడ. అందుకనే భక్తులకి వేరే వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం ఏంటి ఇక్కడ? వాళ్ళు భౌతికంగా ఏదో సుఖాన్ని అనుభవించుకుంటూ కర్మలు పెంచుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. మనము ఆనందాన్ని పొందుతున్నాం. ఇప్పుడు వాళ్ళకంటే భక్తులే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు చెప్పాలంటే ఇక్కడ. మనం తినే ఆహారం కానీ లేకపోతే మనం చేసే పని కానీ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనం ఖర్చు పెట్టకుండానే ఈ యొక్క ఆనందాన్ని మనం సొంతంగా పొందుతున్నాం ఇక్కడ. ఎటు పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో భగవంతునికి మంచిగా నైవేద్యం పెట్టేసి మనం ప్రసాద రూపంలో తీసుకోవచ్చు. మనం ఇక్కడ జపం ద్వారా, శ్రవణం ద్వారా, లేకపోతే భక్తుల సాంగత్యం ద్వారా ఎంతో ఎంతో ఆనందాన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ఆనందాన్ని పొందవచ్చు ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆనందం కావాలి భౌతిక జీవితంలో అంటే డబ్బులు ఖర్చు పెడితేనే వారికి ఆనందం వస్తుంది ఇక్కడ. ఇంట్లో కూర్చుంటే వారికి ఆనందం రాదు ఇక్కడ. ఇంట్లో కూర్చొని ఆనందం పొందాలన్నా కానీ నెట్ఫ్లిక్సో కావాలి, అమెజాన్ ప్రైమో కావాలి, క్రికెటో లేకపోతే ఇంకోటో చూసుకొని వాడు ఆనందించాల్సిందే. దానికి ఏం చేయాలి? వాడు డబ్బులు ఖర్చు పెడతాడు ఇక్కడ. అంతకంటే విలువైనది ఏంటి? వాడు సమయాన్ని కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు ఇక్కడ. ఆ విషయం అనేది అర్థం కావట్లేదు ఇక్కడ మనకి. కానీ భక్తులు ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే సమయాన్ని భగవంతుని సేవలో వినియోగించుకుంటూ ఎలాంటి ఖర్చు లేకుండా, ఏమీ లేకుండా ఆనందాన్ని పొందుకుంటూ ఈ యొక్క అమృతాన్ని పొందుతున్నారు అన్నమాట. ఈ రుచిని కూడా ఆస్వాదిస్తున్నారు ఇక్కడ. ఇది భక్తియుత సేవ యొక్క గొప్ప ప్రయోజనం, మనం పొందే ప్రయోజనం అన్నమాట ఇక్కడ. ఈ విషయం అనేది చాలా మందికి తెలియట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనేది లేదు కాబట్టి ఇక్కడ. ఈ మార్గంలోకి వస్తేనే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నాక అప్పుడు మన జీవితం ఎటువైపు పోతుంది, నేను ఎటువైపు వెళ్ళాలి అనే దాని గురించి అర్థం చేసుకుంటాం ఇక్కడ. మనం నడిచే నావ ఏదైతే ఉంటుందో మనం సరైన మార్గంలో వెళ్తేనే మనం గమ్యాన్ని చేరుకుంటాం ఇక్కడ. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే తెలియదు ఇక్కడ మనకి. కాబట్టి మనందరి కోసము ప్రభుపాద వారు ఏం చేస్తారు? ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఒక సంఘాన్ని స్థాపించారు ఇక్కడ. స్థాపించడమే కాదు, ఈ సత్సంగం ద్వారా అందరం కలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు ఇక్కడ. కల్పించడమే కాదు, ఈ యొక్క గ్రంథాలు రచించేసి మనందరి కోసము రేయింగ్ బౌలు కష్టపడేసి
ఆ, ఆయన యొక్క జీవితాన్ని కూడా పణంగా పెట్టేసి నిద్రపోకుండా కూడా ఇవన్నీ రచించేసి ఏం చేస్తున్నారు, మన జీవితాన్ని ఉద్ధరించడం కోసం ఏం చేశారు ప్రభుపాల్ వారు, ఆయన జీవితాన్ని పణంగా పెట్టారనమాట ఇక్కడ. కాబట్టి ఎంత గొప్ప ఆ, ఈ ఈ యొక్క అవకాశము ఆలోచించుకోండి ఇక్కడ. ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు ఇక్కడ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏమైపోతాము, ఇక్కడే ఉండేసి మనము ఆనందాన్ని పొందే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇదే శ్లోకాన్ని మనం రేపు కూడా చర్చించుకొని ఇంకా రూపాల వారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఓకేనా, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్ అండి? కృష్ణ ప్రభు. జై కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ బాగుంది ప్రభుజీ, అర్థమైంది. అంటే డివోషన్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో అనేది ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. డివోషన్ చేస్తే మనం అట్లీస్ట్ అంతకాలంలో దేవుడిని స్మరణ పెట్టుకొని వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతాం. అట్లీస్ట్ స్మరణ లేకున్నా కానీ పోయేటప్పుడు అట్లీస్ట్ ఆ భక్తి చేసాం కాబట్టి నెక్స్ట్ జన్మ అనేది బెటర్ లైఫ్ వస్తుంది. అసలు చేయని వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండదు, మళ్ళీ లైఫ్ తీసుకొని ఆ స్ట్రగుల్స్లోనే ఉండిపోతారు. సో దట్ వాస్ క్లియర్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కరెక్ట్ అండి. ఎవరి జీవితం కోసం మనం భక్తి చేయట్లేము, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నా కోసం నేను చేస్తున్నానని ఆలోచించుకోవాలి ఇక్కడ. నేను చేసే భక్తి ద్వారా మీకు లాభం రాదు, మీరు చేసే ద్వారా నాకు లాభం రాదు ఇక్కడ. బట్ ఈ సత్సంగం అనేది మనకి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని నేను చేసేది నా కోసం అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. మనకి నిజంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి అన్నారనుకోండి, ఎవరన్నా మనం చేస్తామా లేదా ఇక్కడ? ఎవరికన్నా ఇది చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇక్కడ డబ్బులు పెడితే నీకు డబ్బు ఇంకా లాభం వస్తుంది ఇక్కడ, లేకపోతే ఈ ఫ్లాట్ కొనుక్కో, లేకపోతే ల్యాండ్ కొనుక్కో అని చెప్పారనుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుందంటే ఏం చేస్తాము, మనం చేస్తామా లేదా? అదేవిధంగా భక్తి ద్వారా కూడా నువ్వు ముక్తి పొందుతావు, ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడిపోతావు అని చెప్పిన తర్వాత ఇంకా మనం ఉపయోగించుకోలేదు అనుకోండి, తప్పు ఎవరిది, మనదే అనమాట ఇక్కడ. మనం దాన్ని మనం రియలైజ్ కావట్లేదు. ఇంకా అది రియలైజ్ అయితే మనకి భక్తి అనేది చాలా సులభం అయిపోతుంది ఇక్కడ. భౌతికంగా వేరే వాళ్ళు చెప్పినవన్నీ వినేసి మనం పాటించాలని చెప్పి అనుకుంటాం తప్పిస్తే, భక్తిలోకి వచ్చేసరికల్లా మనం అన్నీ పక్కన పెట్టేస్తాం. చేద్దాములే, ఇంకా సమయం ముందులే అని మనం చేస్తాం ఇక్కడ. అదే భౌతికంగా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఇప్పటికిప్పుడు వెంటనే అప్పు తీసుకొచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అదనమాట భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. మనకి ఏది అర్జెంట్, ఇది ఎమర్జెన్సీ. భక్తి అనేది ఎమర్జెన్సీ అనమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తాం, మనం దేని గురించి ఆలోచించాం ఇక్కడ, ఏవైతే చేయాలనో బయటపడిపోవాలి. ఒక బిల్డింగ్లో ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఏం చేస్తాం, ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం ఇక్కడ. ఈ భౌతిక జీవితం కూడా ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉందన్నమాట ఇప్పుడు మనకి. దానికి బయటపడాల్సిన మార్గము భక్తి యోగం మాత్రమే. ఈ భక్తి యోగంలో ఈ యొక్క ఎమర్జెన్సీలోంచి మనం బయటపడిపోవాలి ఇక్కడ. దానికోసము మన జీవితాన్ని మనము సక్రమంగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మన లక్ష్యాన్ని మనం పొందాలి, అది మన ఆలోచన. ఇంతకు మించి ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం. హరే కృష్ణ ప్రభు. భౌతిక లోకంలో ఏం చేస్తున్నామంటే మనం ప్రతిదీ కూడా భౌతికంగా ఏమంటాము, చూస్తున్నాము, టచ్ చేస్తున్నాము కాబట్టి అదే కరెక్ట్ అనేటువంటిది అనుకుంటున్నాము అనమాట. సో ఇంకోటి ఏంటంటే అసత్ సాంగత్యంలో జీవిస్తున్నాం కాబట్టి సో అవన్నీ కూడా అలాగే ఉంటాయి మనకు. సో ఆధ్యాత్మిక లోకంలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా అవేమో ఊహాగానములు ఉంటాయి ఆధ్యాత్మికం అనేది. సో ఏది కానీ ఇది వస్తుంది అది వస్తుంది అనేటువంటి జ్ఞానం తీసుకుని ఆ విధంగా ముందుకెళ్తున్నాం కూడా ఎక్కడ మనం భగవంతుని చూడలేము, భగవంతుని టచ్ చేయలేము, కానీ లేడా అంటే చెప్పలేము. సో అలాంటి కాబట్టి అంత తొందరగా ఎవరికి అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఓన్లీ ఈ గురు పరంపర అనండి, లేకపోతే సాధువులతో సాంగత్యము చేసినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానాన్ని తీసుకోగలము. అది మనం భగవంతుడు ఉన్నాడు అని చెప్పగలం. అలా అనమాట. అంటే భౌతిక ప్రపంచంలో మనం ఈ వీడియోలోకి ఎందుకు పోతున్నామంటే దిస్ ఇస్ ద రీజన్. ప్రతిదీ మనం
భౌతికంగా చూస్తున్నాం, ఫలాంది ఏదైనా ఉంది, ఫలాంది ఉంది అనేటువంటి టచ్ చేసి చూడగలం అట్లా. ఉమ్. సో అలాగే కొంతమంది అడుగుతారు అన్నమాట, ఏ మీ భగవంతుడు ఏ అంటారు కదా, అదే. సో సూర్యుడు. నిరాకారవాదులు అది భగవంతుడు అన్ని ఇచ్చిన తర్వాత అన్ని తీసుకొని కూడా ఏడంటే మనం ఏం చెప్తాం వాళ్ళకు? పోనీ ఆయన సృష్టిస్తున్నా అంటే ఆయన సృష్టిస్తలేడు. ఎగ్జాక్ట్లీ. ఇదేసారి ఒకసారి ఏమైందంటే ఒక ప్రవచనం ఇస్తున్నారు, రాధనాథ్ స్వామి మహారాజ్ అని ఒక ఆయన ప్రవచనం ఇస్తున్నారు. మహారాజ్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఛాలెంజ్ చేశారు అనమాట. ఇక్కడ నువ్వు భగవంతుడు ఏం చేశాడు, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, ఇక్కడ అంతా నేనే చేస్తున్నానని చెప్పేసి ఒకటే వాదించడం మొదలుపెట్టాడు అనమాట. ఇక్కడ మొదలుపెట్టాడు, ప్రవచనం అనేది కొనసాగుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపు నాకు ఏమైపోయిందంటే, ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ వ్యక్తికి బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళాలని వెళ్తున్నప్పుడు భక్తులు ఏం చేస్తారు, అక్కడ ఆపేశారు, బయట వెళ్ళలేకుండా ఆపేశారు అనమాట. ఇప్పుడు చెప్పు, నీకు వచ్చింది కదా, నీకు భగవంతుడు లేడు ఇవన్నీ అంటున్నావు కదా, దీన్ని కంట్రోల్ చేసుకో. నీకు వచ్చే బాత్రూమ్ని వెళ్ళాలనుకుంటున్నావు కదా, దీన్ని కంట్రోల్ చేసుకో. నువ్వు కంట్రోల్ చేసుకున్నట్లయితే నువ్వు చెప్పింది నిజం, లేకపోతే కాదు అని చెప్పేసి భక్తులు చెప్పారనమాట. అక్కడ అప్పుడు చెప్పాడు, ఎస్ లేదు, భగవంతుడు ఉన్నాడు, నిజంగా నిజమే అని చెప్పేసి తన తప్పు నొప్పుకొని వెళ్ళడం జరిగింది అనమాట. ఇక్కడ సో ఓన్లీ బాధలలో మాత్రమే భగవంతుడు కనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. భగవంతుని చూపెట్టమని చెప్పి అడిగాడు అనుకోండి, వాడి ముక్కు కాసేపు మూసేయాలి ఇక్కడ, గాలి పీల్చుకోకుండా. అప్పుడు అర్థమవుతుంది వాడికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి. గాలి అనేది భగవంతుడు తెలుసుకుంటాడు అప్పుడు. ఎగ్జాక్ట్లీ రైట్. ఎండాకాలంలో బాగా దూపికేసినప్పుడు నీళ్ళు ఇవ్వకూడదు వాడికి, అప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎక్కడున్నాడు అనే విషయం గురించి. సో ఏదో తెలివిగా మాట్లాడనని చెప్పి అనుకుంటారు ఇక్కడ, ఛాలెంజ్ నేను బాగా చేశానని చెప్పి అనుకుంటారు ఇక్కడ. కానీ వాడిని సరైన పద్ధతిలో వానికి చెప్పే విధంగా చెప్తే వానికి అర్థమవుతుంది వాడికి నేను చెప్పింది తప్పు అనే విషయం గురించి. మనం భక్తి చేసుకోవడానికి భక్తి చూసుకోమని చెప్పారు, కానీ అది అంత ఈజీ ఏం కాదు అది. సో అలాగే మనం పక్క వాళ్ళ గురించి భక్తి ఎప్పుడు చేస్తాం ప్రభు? మనం చేసుకోవడానికి లేదు, పక్క వాళ్ళకి చేసేటంత సమయం కూడా లేదు ఇక్కడ. అట్లా వీలుంటే సహాయం చేయాలి, వేరే వాళ్ళు సహాయం చేయాలి. బట్ అందుకనే ఏమంటారు ఇక్కడ, ఇప్పుడు మనకి ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి లేకపోతే అయినప్పుడు ఏం చెప్తారు, ఫస్ట్ మనల్ని మాస్క్ పెట్టుకోమని చెప్పేసి అంటారు ఇక్కడ. వేరే వాళ్ళకి మాస్క్ పెట్టే ముందు నువ్వు మాస్క్ పెట్టుకోమని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకు? నేను మాస్క్ పెట్టుకోకుండా వేరే వాళ్ళని సహాయం చేద్దాం అనుకున్నాం అనుకోండి, వానికి సహాయం చేయలేము, మనము బయటపడలేము అనమాట. ఇక్కడ భక్తి కూడా అలాంటిది. ఇక్కడ ఫస్ట్ మన జీవితాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మన వెహికల్లో మనం ఆయిల్ ఫస్ట్ మనం వేసుకోవాలి, ఇక్కడ పక్కనోడికి వేసే ముందు. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం పక్కన ఉద్ధరించుదామని చెప్పేసి మనం పోయామనుకోండి, మనం పడిపోతాం కింద. అది చాలా ఇంపార్టెంట్ భక్తిలో. బట్ ఒకటి వదిలేస్తేనే ఒకటి ఇంకొకటి వస్తుందని మాత్రం అది గుర్తించడం ప్రభు. డెఫినెట్గా ఇంత ముందు కూడా అన్నారు, బట్ అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. మనం ఎప్పుడైతే సత్సాంగత్యంలోకి రావాలంటే అసత్ వదిలిపెడితేనే కదా. మనకు టైం లేదని చెప్పాను మీకు ఇంతకుముందు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఈ న్యూస్ అవి ఇవి వినేవాళ్ళం అన్నాము. ఒక్కొక్కటి దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల మనం చేసేది ఏమైనా ఉందా అంటే చేసేది కూడా ఏం లేదు, అన్నెసరీ కిల్లింగ్ టైం అది. అలాంటిది ఆ టైం పని చేసినాం అనుకోండి, చాలా టైం ఉన్నట్టు, చాలా మనం బుక్స్ చదవడానికి అవకాశం ఉంది, టైం దొరుకుతుంది. అంటే ఒకటి వదిలేస్తే ఇంకోటి మనకు పట్టుకోగలం. అది దట్ ఈస్ ద రీజన్. అదే అర్థం చేసుకున్నాం ప్రభు క్లాస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలనే మనం సమయం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, దానికి రీజన్ చెప్పుకుంటున్నాం మనమే ఇక్కడ. కావాలని మనకు మనమే సమర్థించుకుంటున్నాం అన్నమాట. మన సాటిస్ఫాక్షన్ అలా చెప్పుకున్నాం అనుకోండి, కరెక్టే శభాష్ అని చెప్పేసి మనం భుజం కొట్టుకుంటున్నాం ఇక్కడ. జై హరే కృష్ణ. సో రేపటి సత్సంగంలో ఇదే విధంగా ఈ రుచిని ఇంకా ఏ విధంగా పొందాలి, ఈ ఆనందాన్ని ఏ విధంగా పొందాలి భక్తి మార్గంలో అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. జయ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ హరే రామ 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 హరే. శిల ప్రభుపాద కీ జయ. అనంత కోటి వైష్ణవ.
ఓం తత్సత్. హరినామ సంకీర్తన హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శ్రీ శరణాల విందాలకు